మా రత్నాజీ గారు అఖిల భారత షిరిడి సాయి సమ్మేళనం జరిపించినటువంటి వైభవంగా జరిపినటువంటి మహావ్యక్తి వారు వచ్చారు రాజమండ్రిలో. మొన్ననే నేను వెళ్ళొచ్చాను, నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా. అలాగే బాబా గారే స్వయంగా ఇవాళ కార్యక్రమం జరిపించినట్టు మనం భావించుకోలేదు. వారి దగ్గర నుండి చేయించు బాబా గారు పందా ఇదంతా కూడా బాబా గారి ప్రజెన్స్ ఇక్కడ ఉన్నది అని మేము చెప్తూ రత్నాజీ గారు 2 మాటలు మాట్లాడు. పెద్దలు శ్రీ రమణమూర్తి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తేజ గారు, మల్లిక్ గారు అందరికీ ప్రణామం. హిందూ ముస్లిం సద్భావన పరిమళాల సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం ఉంది. బాబావారు అప్పటి నుంచి హిందూ ముస్లిం ఐక్యత కోసమే పోరాడారు. కానీ ఆయన్ని ఒక ముస్లింకి వర్గానికే ఆయన చేస్తున్నారు. ఆయన విశ్వజనీతమైన వ్యక్తి, ఒకదానికే పరిమితం చేసి చేస్తున్నారు. బాబాది మనం అనుభవించదో తెలుస్తుంది. ఏదైనా బాబా గారు భగవంతుని యొక్క స్థితిగానే అనుభవిస్తే తెలుస్తుంది, కానీ అనుభవించిన వాడికి ఎవరికి ఏమీ తెలియదు. అదొక శక్తి. ఆ శక్తి నిరూపణం మొన్న అఖిల భారత షిరిడి సాయి భక్త సమ్మేళనం జరిగింది. ఆయన శక్తి ఎలా ఉంటుందంటే, గురువు అనుగ్రహం ఎలా ఉండాలి అంటే అలా ఉంటుందని నిరూపించారు అక్కడ. ఈ హిందూ ముస్లిం సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో. అంటే పెద్దలు టైము ప్రజెన్స్ ఉంది, కానీ మాట్లాడవచ్చడం చాలా టైం ఉంటుంది, కానీ మనం భవిష్యత్తులో అందరం కలిసి జరుపుకోవాలని. దీనికి నాకు చాలా సంతోషం. రమణమూర్తి గారు నన్ను పిలవటం, అసలు రాలేని పరిస్థితిలో కూడా ఆయన పిలిస్తే ఎందుకు వచ్చానంటే ఒక డెడికేషన్ మైండ్ ఆయన దగ్గర ఉంది. ఇందాక మన గురువుగారు అన్నారు ఆకర్షించబడద్దంటే, ఆయన ఆకర్షించే శక్తి ఆయనలో ఉంది. మాలాంటి వ్యక్తుల్ని ఒక చెక్కే బాధ్యత కూడా ఆయనకు ఉంది. భవిష్యత్తులో యువతరందే అయిపోయింది పాత చింతకాయ పచ్చళ్ళు అని. సరే ఏం అనుకోవద్దు, కానీ ఇప్పుడు రేపొద్దున తేజ గారు కానీ మా ఈ యువతరాన్ని సమాజానికి అందించవలసిన బాధ్యత, గురుతర బాధ్యత రమణమూర్తి గారికి కూడా ఉంది. ఎందుకంటే ఒక కులం, ఒక మతంతో పరిమితం కాకూడదు. మనిషి అన్నవాడు విశ్వజనితంగా అయిపోవాలి. అప్పుడు మన చుట్టూరు పరిమళ వెదజల్లాలి, కానీ ఒక దాంట్లో ఆగిపోతే అక్కడికే ఆగిపోతాడు. ఎప్పుడు మనం అది కులం ఇది మతం అనేది ఎక్కడ రానివ్వకుండా ఈ భారతదేశానికి అందించవాలని గురువు గారిని, శ్రీ రమణమూర్తి గారిని కోరుకుంటున్నాను.